హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్కు సంబంధించిన ఫిబ్రవరి 16 to 28 మధ్య జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరింత డెప్త్గా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించిన కోర్సెస్ అనేవి స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీస్ చేత చెప్పబడినటువంటి ఈజీ ట్రిక్స్ తోటి చెప్పబడినటువంటి కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల అస్సాంలో ప్రారంభించబడిన కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏ నదిపై నిర్మించబడింది అంటే బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సంగీత రహదారిని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు అంటే ముంబైలో ప్రారంభించారు. మ్యూజికల్ రోడ్ని ముంబైలో ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం పాత పద్ధతి ప్రకారం వినియోగదారుల ధరల సూచి సిపిఐ కంబైన్డ్ లెక్కింపునకు ఉపయోగిస్తున్న ఆధార సంవత్సరం ఏది అంటే 2012 ఆధార సంవత్సరాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, మారిన వినియోగ విధానాలు మరియు మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా వినియోగదారుల ధరల సూచి యొక్క కొత్త ఆధార సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని ప్రతిపాదించింది లేదా మార్చాలని నిర్ణయించింది అంటే 2022-23ని కొత్త ఆధార సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం మార్చాలని నిర్ణయించింది. నెక్స్ట్, ఫ్రాన్స్ నుండి 114 రాఫెల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనకు ఇటీవల ఆమోదం తెలిపిన భారతదేశపు అత్యున్నత రక్షణ సంస్థ ఏది అంటే డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. నెక్స్ట్, లడాఖ్లోని హాన్లే ప్రాంతంలో భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ లో భాగంగా ఇటీవల ఏ ప్రత్యేక అంతరిక్ష ప్రాజెక్టు టెలిస్కోప్ను మరింత బలోపేతం చేశారు అంటే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఐఏఓ గ్రౌండ్ బేస్డ్ లార్జ్ టెలిస్కోప్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల సలహాదారులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అజిత్ లాల్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఈశాన్య సలహాదారునిగా నియమితులైన అజిత్ లాల్ గతంలో ఏ ఇంటెలిజెన్స్ లేదా ఏజెన్సీలో కీలకమైన ఉమ్మడి డైరెక్టర్ లేదా ఉన్నత పదవుల్లో సేవలందించారు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన హకోబూన్ అనేది ఏ దేశానికి చెందిన తదుపరి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ బుల్లెట్ రైలు అంటే అది జపాన్కు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ బుల్లెట్ రైలు. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఏ దేశ వైమానిక దళంతో కలిసి ఇన్సిటివ్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ను నిర్వహించింది అంటే థాయిలాండ్ దేశంతో కలిసి ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో తీవ్ర తుఫానుగా మారి మడగాస్కర్ తూర్పు తీరాన్ని తాకిన గేజానీ తుఫాను ఏ మహాసముద్రంలో ఉద్భవించింది అంటే హిందూ మహాసముద్రంలో ఉద్భవించింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో తీవ్ర తుఫానుగా మారి మడగాస్కర్ తూర్పు తీరాన్ని తాకిన గేజానీ తుఫాను ఏ మహాసముద్రంలో ఉద్భవించింది అంటే హిందూ మహాసముద్రంలో ఉద్భవించింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్ 11వ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే తారిక్
తారిక్ రెహమాన్ అనే అతను ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందున్నది వచ్చేసి షేక్ హసీనా అనే ఆమె అంతకు ముందున్న ప్రధానమంత్రి, 10వ ప్రధానమంత్రి. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో జరిగిన బంగ్లాదేశ్ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో బిఎన్పి పార్టీ ఎన్ని సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది అంటే 209 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్, అక్టోబర్ 2025లో జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే సనే తకైచి, ఆప్షన్ బి. నెక్స్ట్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ లేదా గిఫ్ట్ సిటీ కంపెనీ లిమిటెడ్ కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఉదయ్ కోటక్ అనే అతను నియమితులయ్యారు. నెక్స్ట్, గిఫ్ట్ సిటీ చైర్మన్ గా ఉదయ్ కోటక్ ఎవరి స్థానంలో నియమితులయ్యారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డాక్టర్ హస్ముఖ్ అదియా. నెక్స్ట్, గిఫ్ట్ సిటీ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ, గిఫ్ట్ సిటీ అంటే. నెక్స్ట్, గిఫ్ట్ సిటీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో ఉంది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ పేరును ఏమని మార్చింది అంటే జన్ భవన్ అని మార్చింది. నెక్స్ట్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాజ్ భవన్ పేరు మార్చబడింది అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాల మేరకు రాజ్ భవన్ పేరును జన్ భవన్ గా మార్చారు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో రంగుల పండుగ అయిన హోలీని ఏ పేరుతో జరుపుకుంటారు అంటే డోల్ జతా అంటే డోల్ పూర్ణిమ లేదా డోల్ ఉత్సవం అని జరుపుకుంటారు. నెక్స్ట్, డోల్ ఖాతా పండుగను పశ్చిమ బెంగాల్లో పాటు ప్రధానంగా భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే ఒరిస్సా మరియు అస్సాంలలో అదే పేరుతో జరుపుకుంటారు హోలీ పండుగను. నెక్స్ట్, భారత్ నావికా దళం తొలిసారిగా కింది వాటిలో ఏ అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించింది అంటే CTF 154 అనే అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించింది. నెక్స్ట్, భారత నావికా దళం CTF 154 కమాండ్ను ఏ దేశ నావికా దళం నుండి స్వీకరించింది అంటే ఇటలీ దేశం నావికా దళం నుండి స్వీకరించింది. నెక్స్ట్, కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 CTF 154 యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే బహుళపక్ష సముద్ర శిక్షణ మరియు సామర్థ్యం అనేది పెంపు, మ్యారిటైమ్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. నెక్స్ట్, కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 CTF యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే బహుళపక్ష సముద్ర శిక్షణ మరియు సామర్థ్యం పెంపు. ఫ్రెండ్స్, ఈ బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సబ్జెక్టును ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లలో మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్, భారతదేశంలో ఏకైక క్రియాశీల బురద అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవులలోని ఏ ప్రాంతంలో ఉంది అంటే బరాటాంగ్ దేవి అంటే బరాటాంగ్ అనే ఐస్లాండ్లో ఉంది. నెక్స్ట్, బురద అగ్నిపర్వతాల ఉద్గారాలలో ప్రధానంగా వెలువడే వాయువు ఏది అంటే మీథేన్ అనేది ప్రధానంగా వెలువడుతుంది. నెక్స్ట్, అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ నుండి బరాటాంగ్ దీవి సుమారు ఎంత దూరంలో ఉంది అంటే 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, భారతదేశం నుండి ఏ సంవత్సరం నాటికి బోధకాలను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2027 నాటికి లింఫాటిక్ ఎలిపాంథసిస్ అంటే బోధకాలను పూర్తిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్,
ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ బయో బ్యాంక్ నేషనల్ బయో బ్యాంకును ఎక్కడ స్థాపించారు అంటే న్యూఢిల్లీలో స్థాపించారు. నెక్స్ట్, భారతీయ బయో బ్యాంకును కింది ఏ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించారు అంటే ఫెనామ్ ఇండియా ప్రాజెక్ట్. ఫెనామ్ ఇండియా పిఐ చెక్. నెక్స్ట్, వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ద్విశతకం చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ ఏ దేశంపై రికార్డు సృష్టించాడు అంటే బంగ్లాదేశ్ పై ఆడుతున్నప్పుడు ఈ రికార్డు అనేది సృష్టించారు. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును ఇటీవల ఎవరు నెలకొల్పారు అంటే స్మృతి మందన. భారత్కు సంబంధించిన స్మృతి మందన అనే ఆమె ఈ రికార్డును నెలకొల్పింది. నెక్స్ట్, జనవరి 2026లో విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే 80వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతీయ పాస్పోర్టు కలిగి ఉన్నవారు ఎన్ని దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అంటే వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ అనేది ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చు అంటే 55 దేశాలకు ప్రయాణించవచ్చు. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో వరుసగా 3వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్న దేశం ఏది అంటే సింగపూర్. సింగపూర్ అనేది మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో అత్యంత బలహీనమైన పాస్పోర్టుగా నిలిచిన దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది అత్యంత బలహీనమైన పాస్పోర్టుగా నిలిచింది. నెక్స్ట్, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత మరియు నగదు రహిత అత్యవసర సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి అంటే పిఎం రాహత్. పిఎం రాహత్ అనే పథకాన్ని ఇటీవల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత మరియు నగదు రహిత అత్యవసర వైద్య సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్, రోడ్డు ప్రమాద బాధితుల కోసం ఉద్దేశించిన పిఎం రాహత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ తేదీన అధికారికంగా ప్రకటించారు అంటే ప్రారంభించారు అంటే జనవరి 1, 2026న ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తన రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలు హాజరును నమోదు చేయడానికి ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ అనేది ప్రారంభించింది. నెక్స్ట్, ఈశాన్య భారతదేశంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అత్యవసర విమాన ల్యాండింగ్ సౌకర్యం అనేది ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే అస్సాం రాష్ట్రంలో ప్రారంభించారు. నెక్స్ట్, ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 ఏ నగరంలో విజయవంతంగా నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో. ఇండియాలోని న్యూఢిల్లీలో విజయవంతంగా నిర్వహించబడింది. నెక్స్ట్, ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో మొత్తం 94 మెడల్స్ సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో కేవలం సీనియర్ కేటగిరీలో భారత్ సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య ఎంత అంటే 13 స్వర్ణ పతకాలు సాధించింది. నెక్స్ట్, గ్లోబల్ సౌత్ లోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏ నగరంలో జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగ సేవలను డిజిటలైజ్ చేస్తూ పౌరుల సౌకర్యార్థం ఇటీవల మీ హెల్త్ మొబైల్ యాప్ను అధికారికంగా ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మీ హెల్త్ అనే అధికారిక మొబైల్ యాప్ను కేరళ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఆనంద్ కెంటింగ్ కుమారస్వామి బహుమతి 2026ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు అంటే ప్రొఫెసర్ చారు గుప్తా. నెక్స్ట్, ఆనంద్ కెంటిష్ కుమారస్వామి బుక్ ప్రైజ్ను
ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించే అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ ఏది అంటే ఏఏఎస్, అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్ అనే సంస్థ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ టెస్టుల కోసం శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.